మెదక్ జిల్లా డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసులో కవాతు ప్రాంగణం సెల్యూట్ బేస్ను డీజీపీ జితేందర్ అదేవిధంగా ఎమ్మెల్యే రోహిత్ రావు ఎంపీ రఘునందన్ రావు తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. మెదక్ లాంటి ప్రాంతాలలో మంచి పోలీస్ గ్రౌండ్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. పోలీసులకు మెడికల్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇక వాటిని త్వరగా రిలీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 24/7 విధికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి పోలీస్ మిత్రులు పనిచేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. డీజీపీ గారు ఈ సందర్భంగా మీ దృష్టికి ఒకటి రెండు విషయాలు, అంత కష్టపడి పనిచేస్తున్నటువంటి 24/7 పనిచేస్తున్నటువంటి మా పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ మిత్రులకి కొన్ని సమస్యలు ఉన్నాయి, మీకు తెలియదని కాదు. డీజీపీ గారు 24/7 పనిచేసేటువంటి మా పోలీస్ మిత్రులు ఏదైనా ఇబ్బంది వచ్చి ఆసుపత్రికి పోతే పాత ప్రభుత్వం పుణ్యమాని పెండింగ్ ఉన్నటువంటి మెడికల్ బిల్లులు అన్ని అట్లే పెండింగ్ ఉన్నాయని, దాదాపు 13 నెలలైనా కొత్త ప్రభుత్వం బిల్లులు అట్లే పెండింగ్ పెట్టడం వల్ల ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హాస్పిటల్ పోతే పోలీస్ సిబ్బందికి ఇబ్బందులు వస్తా ఉన్నాయని మాకు కలిసినప్పుడు అప్పుడప్పుడు పోలీస్ మిత్రులు చెప్తా ఉంటారు. మీది యూనిఫామ్ సర్వీస్, మీ ముందు మాట్లాడాలంటే భయపడతారు, జిల్లా ఎస్పీ గారికి చెప్పుకోవాలన్న భయం ఉంటది. కానీ ఇది సమస్య సార్, దీన్ని అడ్రస్ చేయాల్సిన వరకు పెండింగ్ లో పెడతా ఉన్నారు డీజీపీ గారు. వీటిని మీరు మొదటి ప్రాధాన్యతగా చూడాలని చెప్పి నేను మీకు వారి తరఫున, ఎందుకంటే వారికి నోరుండి మాట్లాడలేదు.